లో నక్కా ప్రకాష్ గారు వచ్చి ఒక 30 నిమిషాలు దైవ సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు స్వరక్తంలో కడబడిన ప్రతి ప్రియ బిడ్డకు పేరు పేరు వరుసన హృదయపూర్వకమైన వందనాలండి. సేవకులకి, పెద్దలకి, పరిచర్య చేస్తున్న ప్రతి యవనస్తులకి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మిస్పా ప్రేయర్ టవర్ మనందరికీ తెలుసు. ప్రార్థన గోపురం అనగానే అక్కడ ఏముంటుందంటే ప్రార్థన గురించిన పాటలు, ప్రార్థన గురించిన సందేశాలు, ప్రార్థన గురించిన మన ఆలోచనలు. బైబిల్లో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క జ్ఞాన గ్రంథమైన బైబిల్లోనికి మనం వెళ్ళి గమనించగలిగితే ప్రార్థనల్లో మరి అనేక రకాలమైన ప్రార్థనల్ని మనం బైబిల్లో గమనిస్తూ ఉంటాం. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో మరి యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన మనందరికీ ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడడం. మరి బైబిల్ దేవుడు మనకిచ్చాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఏంటి అని అంటే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దేవుడిచ్చిన ఈ పుస్తకము మరి ఆయన హృదయం అని మనం గమనించగలిగితే ఇది చదువుతున్న ప్రతిసారి ఆయన మన దగ్గరుండి మన ప్రక్కన కూర్చుని మన ఎదురుగా కూర్చుని మనతో మాట్లాడుతున్నట్టుగా. సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలను మనం చూస్తాము. 31 అధ్యాయాలు నెలకొకసారి అయిపోతుంటుంది. దాన్ని ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు. రోజు ఒక అధ్యాయాన్ని డేటు ప్రకారంగా ఈరోజు 27 అధ్యాయాన్ని మనం చదవగలిగితే ఈరోజు మనం ఎలా నడుచుకోవాలి. నువ్వు ప్రతి నెల చదువుతుంటే ప్రతి నెల నీకు కొత్తగానే ఉంటుంది. ప్రతి నెల నీకేదో పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. బైబిల్ నిత్య నూతనమైనది. ఇది ఏ కాలానికైనా సరిపోయేది, ఏ కాలానికైనా మాకు బోధించేది ఈ బైబిల్. పురాతనమైన గ్రంథం అయితే కావచ్చుగాక చారిత్రాత్మకంగా, కానీ ఇందులో ఉన్న సత్యాలు మనం చదువుతుంటే ఇది ప్రతి మనిషి యొక్క జీవితానికి, అది ఏ కాలమందు చదివినా, దేవుని రాకడ ఆలస్యమైతే మరలా ఇంకో 2000 సంవత్సరాలు గడిచిపోయినా అప్పటికి కూడా ఈ బైబిల్ నిత్య నూతనంగానే, క్రొత్తదిగానే, మనందరి జీవితాలకు మరి దారి చూపించేదిగానే కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి ఈ బైబిల్లో ప్రార్థన అంటే దేవుడు మనకు దగ్గరుండి బైబిల్ చదువుతున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో దేవునితో మనం మాట్లాడడం. ఇంత సింపుల్గా చెప్తే మనకు అర్థం కాదేమో కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న ఆ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఆ ముఖ్యమంత్రిని కలవాలి, ఆ ముఖ్యమంత్రితో మాట్లాడాలి, తనకున్న సాధక బాధకాలు చెప్పుకోవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్. చాలా వరకు అది సాధ్యము కానిదే. ఎన్నో రికమెండేషన్స్ కావాలి. నీకెంతో పర్వతం ఉంటే తప్ప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నీ విన్నపాలను, నీ బాధల్ని చెప్పుకునే అవకాశము దాదాపుగా రాదేమో. కానీ ఒక మనిషి ఈ సృష్టిలో మరొక భాగంగానే వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టిని ఏలడానికే మనల్ని కలిగించాడు. సృష్టికి రాజుగానే మనల్ని పుట్టించాడు ఆయన. కానీ పుట్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీతో నాతో ఉండడానికి, నువ్వు నేను చెప్పింది వినడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అంటే ముఖ్యమంత్రి కంటే చిన్నోడా దేవుడు? ఏంటండి, ముఖ్యమంత్రి అంత బిజీగా ఉంటే, ఒక చిన్న రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి అంత బిజీగా ఉంటే ప్రపంచాలని, ముల్లోకాలని పరిపాలిస్తున్న మహా చక్రవర్తి అయిన దేవుడు నువ్వు నేను మోకరించి ప్రార్థించగానే చెవియొగ్గి ఆలకించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నేను అడిగినవన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే దీనిలో మనకి ఏమర్థం అవ్వాలి, ఏమర్థం అవుతుంది అని అంటే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు అంటాడు, దేవుడు మనల్ని కుమారులనుగా పిలుచుచున్నాడు, బానిసలుగా కాదు.
ఇంకేదో జంతువులుగానో ఏదో చిన్నవాడిగా చూడట్లేదు మనల్ని దేవుడు. మనల్ని పిల్లలనుగా చూస్తున్నాడు ఆయన. అంటే ఒక తండ్రికి పిల్లలు ఏది చెప్పినా సంతోషమేగా. వాళ్ళు ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు నేను వినడానికి చాలా ఇష్టపడుతుంటాం. వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఓపికతో వింటుంటాం. విని వాళ్ళకి కావలసింది నిజంగా అవసరం అయినప్పుడు ఇది అవసరత ఉంది వాళ్ళకి అని మనకు అనిపిస్తే ఖచ్చితంగా ఇస్తాం. దేవుడు కూడా మనల్ని ఏమంటున్నాడంటే, మీరు నా పిల్లలు, నాలో నుంచి విడిపోయి భూమి మీదకి వచ్చిన వారు, నేను కలిగించగా వచ్చిన వారు మీరు అని చెప్పి ఆయన మన ఎడల తనకున్న ప్రేమ వల్ల మనం చెప్పే ప్రతిదీ వినడానికి, మనం ప్రార్థించే ప్రతి ప్రార్థన ఆలకించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థిస్తావో తెలియక, ఎప్పుడు ఆయన సన్నిధానంలో మోకరించి ఏమడుగుతామో తెలియక ఆయన నిద్రపోవట్లేదు. ఎందుకంటే పొరపాటున ఆయన నిద్రపోతే నువ్వు అడిగిన ఆ సమయానికి ఆయన నిద్రపోతుంటే ఎలాగా? మనకు తెలుసు, అనేక మంది దేవుళ్ళని నిద్రలేపుతారు. ఉదయకాలం కాగానే దేవుళ్ళని నిద్రలేపుతారు. రాత్రికాల సమయంలో జోలబాడి నిద్రపుచ్చుతారు. మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. నిద్రపుచ్చాల్సిన అవసరం అంతకంటే లేదు. నిన్ను కాపాడు యెహోవా, ఇజ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఆయన కునకడు నిద్రపోవట్లేదు కదమ్మా. ఇంత చిలక పలుకులు పలికాం కదా. మనము దేవుడి సన్నిధానంలో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం రోజుకి? మన ప్రార్థన ఎలాగుంది దేవుడి సన్నిధానంలో? దేవుడు చేయమన్న ప్రార్థన మనం చేస్తున్నామా? అసలు ప్రార్థించడం మనకొచ్చా? బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళి గమనించగలిగితే దేవుడు ప్రార్థనలో చెబుతూ చాలా సింపుల్ వేలు కూడా చెప్పాడు ఆయన. మీ ప్రార్థన నేను వినాలంటే షార్ట్ కట్లు కూడా చెప్తాను నాన్న, ఎందుకంటే అంత గొప్పగా ప్రార్థన చేయడం మీకు రాకపోవచ్చు. నేను షార్ట్ కట్లు చెప్తాను. ఆ రకంగానే నన్ను ప్రార్థించి అడిగినవి మీకు అవసరం ఉన్నాయి పొందుకోండి అయ్యా. నా ఆశీర్వాదం తీసుకోండి. మీరు నాకు దగ్గర ఉండి, మీరు నా పిల్లలయ్యా. లోకంలో కలిసిపోకూడదు. ఆయన బాధంతా నీ పైన ఆయనకున్న ప్రేమ వల్ల ఎంతగా తగ్గి నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంటే తిమోతికి రాసిన పత్రిక ఏమంటాడు చూడండి. తిమోతిలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు యవనస్తుడైన తిమోతికి పత్రికను రాస్తూ 2వ అధ్యాయము 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని. ఎన్నున్నాయి చూసారా? చూడండి ఒకసారి. మనము సుఖంగా, మనము నెమ్మదిగా బ్రతకాలంటే ఏం చేయాలంటే రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారులందరి కోసం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థన మొట్టమొదటిగా చూపిస్తూ ఉన్నాడు. ఏ ప్రార్థన? విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అనగానే ఒక మాటలో చెప్పాలి అని అంటే ఇతరుల కోసం చేసే ప్రార్థన. ప్రార్థన అంటే అంతో ఇంతో తెలిసిన మనకి ఏం తెలుసు అంటే, అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకునని అనే వాక్యాన్ని పట్టుకొని అడిగితే ఇస్తానన్నాడు, వెతికితే దొరుకుతానన్నాడు. కానీ దేవుడు అంటాడు ఇంకొకరి కోసం ప్రార్థన చెయ్యు అంటున్నాడు ఆయన. మనము ప్రార్థన అనగానే అయ్యా నా జీవితం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బంధువులు, నాకు అదివు ఇదివు అన్నీ అడుక్కునే ప్రార్థనలే. కానీ దేవుడు అంటున్నాడు మీరు మనుషులందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి అంటున్నాడు ఆయన. విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అంటే ఇతరుల కోసం చేసేది. నీ గురించి నువ్వు కాదయ్యా, ఇతరుల కోసం నువ్వు ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి విజ్ఞాపన ప్రార్థన చేసిన ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరండి? చూడండి, ఆదికాండము నేను చెప్తానమ్మా, ఇబ్బంది పడకండి. ఆదికాండము 18వ అధ్యాయము. దేవుడికి స్నేహితుడిగా పిలువబడిన అబ్రహాం గారు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన మొట్టమొదటి విజ్ఞాపన ప్రార్థన
అబ్రహాం గారి దగ్గరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వచ్చారు. అబ్రహాం గారి దగ్గరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడమ్మా. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం దగ్గరికి యేసుక్రీస్తు వచ్చాడా? ఎస్. వచ్చిన ఆయన అబ్రహాం గారితో మాట్లాడుతూ ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించాడు. స్వీకరించిన తరువాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ సృష్టికర్త అయిన దేవుడు ఒక మట్టి మనిషితో మాట్లాడుతూ ఉన్నాడు. సృష్టిని కలిగించిన ఈ దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఎందుకు పనికిరాని, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం కలిగిన ఒక మనుష్యుడితో, ఒక నరమాత్రుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడో చూశారా? ఒకసారి 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. ఎవరికి దాయట్లేదు? దేవుడంట ఒక మనిషి దగ్గర నేను ఎలా దాయాలి అంటున్నాడు ఆయన. నేను ఎలా దాయాలి? ఒక కార్యాన్ని నేను చేయబోతున్నాను, దాన్ని నేను ఎలా దాయాలి? మీకు అర్థం కావడానికి, నేనేదో స్థలాన్ని కొనబోతున్నాను నా కుటుంబం కోసం, లేదంటే నేనేదో గృహాన్ని కట్టబోతున్నాను నా కుటుంబం కోసం. దాన్ని నేను ఎవరికి తెలియజేయాలనుకుంటాను? నా భార్యకి, నా పిల్లలకి తెలియజేయాలనుకుంటాను. ఎందుకంటే వాళ్ళంటే నాకు చాలా ప్రేమ కనుక. నేను బ్రతికేదే వాళ్ళ కోసం అనుకుంటాం కనుక మనం మన పిల్లలకి, మనల్ని కట్టుకున్న వారికి తెలియజేయాలనుకుంటాం. మనం చాలా ఇష్టపడే వారికి, మనం ప్రేమించే వ్యక్తులకు చెప్పాలనుకుంటాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నేను చేయబోయేది నీ దగ్గర నేను దాయలేకపోతున్నాను తెలుసా? ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నిజంగా నా సన్నిధానంలో నేను పిలిచినది మొదలుకొని ఇప్పటి వరకు నా పేరు కూడా అడగలేదు. నా పేరు కూడా అడగలేదు. నా పైన అంత విశ్వాసాన్ని కలిగి, నా మాట అంటే అంత విధేయత కలిగి, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నావు, నేను ఏది చేయమంటే అది చేస్తున్నావు. నీకు పిల్లలు లేరు, ఇప్పటికీ నన్ను అడగలేదు నువ్వు. ఒక మాట చెప్పాను, నీ సంతానానికి దేశాన్ని ఇస్తాను, నీ సంతానం వల్ల సర్వజనం ఇదిగో ఆశ్రయించబడుతుందని మాట చెప్పాను. ఆ మాట విన్నా వచ్చేసావు. నేను ఎవరో తెలియదు, ఎక్కడికి వెళ్ళమన్నానో తెలియదు, అసలు నీకు నా గురించి ఏమీ తెలియదు. నమ్మావు, వచ్చేసావు. ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు. నువ్వంటే నాకు అందుకే చాలా ప్రేమ, అంత ఇష్టం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంత నమ్మాడు కనుకనే దేవుడు అబ్రహాముతో చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. చెప్పాడు, సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి కదా, ఆ పట్టణంలో పాపము భారమైపోయింది, వెళ్ళి దేశమంతా నాశనం చేసి పడేస్తాను, ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురుస్తాయి, బూడిదైపోతుంది అబ్రహాం అన్నాడు. అయ్యయ్యో, నువ్వెంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఒకవేళ అక్కడ నీతిమంతులుంటే ఆ నీతిమంతులను ఆ పాపులతో పాటుగా చంపేస్తావా నువ్వు? చంపేస్తావా? ఎవరితో మాట్లాడుతున్నారు? ఒక విలేజ్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఎదిరించి మాట్లాడే సత్తా, దమ్ము ఉందా మనకి? సృష్టికర్త అయిన దేవుడి దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళింది ఎవరు తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళింది ఎవరు? తన తమ్ముడి కుమారుడు లోతు. తమ్ముడు చనిపోతే వెంట పెట్టుకొని వచ్చాడు. అన్ని తానై ఉండి ముందుండి నడిపించాడు. దేవుడు వాగ్దానం ఇచ్చింది అబ్రహాముకి, దేవుడు ఆశీర్వదించింది అబ్రహాముని. అబ్రహాముతో ఉండడం వల్ల లోతు కూడా విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. ఒక మాట చెప్పాలంటే, సేవకులతో, నీతిమంతులైన సేవకులతో నిజంగా నువ్వు గనక సహవాసాన్ని కలిగి ఉండగలిగితే ఆ సేవకులకు వచ్చే ఆశీర్వాదాలతో పాటుగా నీపైకి కూడా ఆశీర్వాదాలు రావడానికి నువ్వు ఇదిగో మార్గాన్ని తెరుచుకున్నవాడవుతావు. ఎప్పుడు? నీతిమంతులైన సేవకులతో కలిసి సహవాసాన్ని కలిగి ఉంటే, సంఘముతో సహవాసాన్ని కలిగి ఉంటే. ఇదిగో లోతు ఎలాంటి వాడు అని అంటే, ఆయన జీవితం ప్రస్తావించబడలేదు ఎక్కువ, కానీ అబ్రహాం గారితో ఉండడం వల్ల, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా లోతు కూడా ఆయనతో ఉండడం వల్ల ఆశీర్వదించబడ్డాడు. విస్తారమైన ఆస్తి ఆయనకు కూడా పెరిగిపోయింది. పశువుల కాపరికి గొడవ వచ్చింది. గొడవ వస్తుంది కదా, మనం బంధువులము, గొడవలు ఉండకూడదు. ఇదిగో 2 దేశాలు నీ ముందరున్నాయి, నువ్వు ఎడమ వైపు వెళ్తే నేను కుడి వైపు వెళ్తాను. ఆప్షన్ ఇచ్చాడు అబ్రహాము. లోతు ఏమనాలి? పెదనాన్న అలాగంటావేంటి?
నేను ఎక్కడున్నవాడిని, నేను ఎక్కడికి వచ్చాను, నా బ్రతికేంటి, నా సంగతి ఏంటి అసలు, నువ్వు లేకపోతే నేను ఎక్కడ పెద్దనానా, నీతో ఉంటేనే నాకు బ్రతుకు. పశువుల కాపర్లు అంటావా, ఇవాళ ఉంటావు రేపు వెళ్ళిపోతారు వాళ్ళు. పనోళ్ళు నానా, పనోళ్ళు పెద్దనాన్నలు, వాళ్ళతో ఏం లేదు. నేను వాళ్ళకి చెప్తాను, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అనాలి. లోతు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో జోర్దాను దేశం వైపు చూడగానే అది ఏదైనా తోట వలె నీరు పాలే దేశంగా ఉన్నదని చెప్పి పచ్చగా కనిపించగానే నేను ఇక్కడికి వెళ్తాను అన్నాడు. అంటే మనసులో ఈయన కూడా ఈయన వదిలేస్తేనే బాగుండరా అనుకున్నాడు అనమాట. మాట మాట్లాడితే దేవుడు అంటాడు, మాట మాట్లాడితే బలిపీఠం కట్టాలంటాడు, మాట మాట్లాడితే ఇంకేదో అంటాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెళ్ళిపోతున్నాం. ముసలోడికి చాదస్తం ఎక్కువైపోయింది అనుకున్నాడేమో, వదిలి వెళ్ళిపోయాడు. గొడవ జరిగిందిగా, గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిన తన కుమారుడు అయిన లోతు కోసం, తమ్ముడి కుమారుడైన లోతు కోసము ఈయన దేవుడితో వాదం చేస్తున్నాడు. అక్కడ నీతిమంతులుంటే ఆ నీతిమంతులను కూడా ఆ పాపులతో కలిసి చంపేస్తావా చంపేస్తావా చంపేస్తావా, అది నీ మీదికి రావద్దు దేవా, అది నీ మీదికి రావద్దు, అది నీ మీదికి రావద్దు, అది నీకు దూరం అవునుగాక. అక్కడ 50 మంది నీతిమంతులుంటే ఆ దేశాన్ని వదిలేస్తావా? ఎస్, 50 మంది నీతిమంతులుంటే ఆ దేశాన్ని వదిలేస్తాను. 50 మంది నీతిమంతుల కోసం అన్ని లక్షల పాపులను కూడా బ్రతికించడానికి నేను ఒప్పుకుంటాను. అబ్రహాము రైట్ అన్నాడు. ఒకవేళ 5 తగ్గితే, దేవునితో మాట్లాడ నేను తెగిస్తున్నాను అనే పదాన్ని చూస్తాం మనం అక్కడ. నేను దేవునితో మాట్లాడడానికి తెగిస్తున్నాను. ఎవరితో? ఒక శత్రువు గురించి, అంటే ఆయనతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిన ఒక వ్యక్తి గురించి, తన కుటుంబం గురించి ఈయన దేవునితో వాగ్వాదం చేస్తున్నాడు. ఇదిగో ప్రార్థనలో పోరాడుతున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మన భాషలో, అక్కడికి వెళ్ళి నువ్వు ఆయన్ని చంపాలంటే ఆయనకి నీకు మధ్యలో నేనున్నాను దేవా, ముందు నన్ను చంపు, అక్కడికి వెళ్ళంటున్నాడు మన భాషలో చెప్పాలంటే. ఎస్, అదే మాట మాట్లాడుతున్నాడు క్లియర్గా. 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, దేవా నువ్వు కోపపడకపోతే ఇంకొకసారి మాట్లాడతాను. 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, ప్రభువు కోపం నా మీద ఉండకపోతే ఇంకొకసారి మాట్లాడతాను. 10 మంది ఉంటే, 10 మంది ఉంటారు అనుకున్నాడు పాపం అబ్రహాం. అక్కడికి వెళ్తే 4 ఉన్నారు. దేశమంతా నాశనం అయిపోయింది, అగ్నికందకాలు కురిశాయి. అబ్రహాం గారు అక్కడ ఎక్కడ ఉన్నాడు అంటే 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయంలో ఒక మంచి మాట చూద్దాం. 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలుచుండి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తరువాత ఇదిగో 33వ వచనంలో, యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేశాడు. నాశనం చేసిన తర్వాత అబ్రహాముకి రాత్రంతా నిద్రపట్టలేదు. ప్రార్థన చేశాడు కానీ ఆయనకి నిద్రపట్టలేదు ఆ రాత్రంతా. ఉదయకాలం కాగానే పరిగెత్తుకుని వచ్చాడు. ఎక్కడికి? ఎక్కడైతే యెహోవాతో మాట్లాడాడో. ఇదే 19వ అధ్యాయము 27వ వచనం, 28వ వచనం చూడండి. సొదొమ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చెను. ఏం చేస్తున్నాడు? ఎక్కడైతే దేవునితో మాట్లాడాడో, ఎక్కడైతే దేవుడి దగ్గర ఉండి ఇదిగో విజ్ఞాపన ప్రార్థన చేశాడో, పరిగెత్తుకుని ఉదయకాలం వచ్చేసాడంటే ఆ రాత్రి అంతా ఆయనకి నిద్రపట్టలేదు అనమాట. ఏమైపోతుందో అక్కడ 10 మంది ఉన్నారో లేరో రాత్రి అంతా ప్రార్థించాడు అనమాట. విజ్ఞాపన ప్రార్థన. అక్కడ మనం గమనించాల్సిన ఒక మంచి మాట చూడండి. 29వ వచనంలో, దేవుడు ఆ మైదాన పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, కేవలం అబ్రహాము చేసిన ఆ విజ్ఞాపన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని, లోతు కాపురమున్న పట్టణంలో నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. అంటే మనము క్రైస్తవులమైన మనం, భక్తులమని చెప్పుకుంటున్న మనం, ప్రపంచానికే ఇదిగో మన మార్గం చూపించేవారం అని చెప్పుకుంటున్నాం మనం, ప్రపంచానికి వెలుగుగా ఉన్న మనమందరం కూడా ఏం చేయాలంటే ఇతరుల కోసం ప్రార్థించవలసిన ఆ బాధ్యత మన పైన పెట్టాడు దేవుడు. దాన్ని విజ్ఞాపన ప్రార్థన అన్నాడు. విజ్ఞాపన ప్రార్థన అది మనస్పూర్వకమైనదై ఉంటుంది. నీతిమంతుల విజ్ఞాపన ప్రార్థన
అది మనస్పూర్వకమైనదై ఉంటుంది. నీతిమంతుల విజ్ఞాపన ప్రార్థన నేను వింటాను అన్నాడు. యెషయా గ్రంథంలో అంటాడు 62వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా విజ్ఞాపన కర్తలారా, దేవుడి సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసేవారలారా. ఎంతమంది విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం? ఆయన శత్రువు కోసం ప్రార్థన చేశాడు, పాపులు ఉన్న దేశం కోసం ప్రార్థన చేశాడు. పాపం పెచ్చురిల్లిపోయింది అబ్రహాము. నేను చూసి సహించలేనంతగా పాపం పెరిగిపోయింది, నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఎంత వ్యభిచారం తెలుసా అక్కడ. చిన్న పిల్లాడు మొదలుకొని స్త్రీలు పురుషులు తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, ఇదిగో ఎంత విపరీతమైన ఇదిగో పాపం అక్కడ ఉందో తెలుసా. దాన్ని చూసి నేను సహించలేకపోతున్నాను అబ్రహాము అని చెబుతుంటే వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నేనైతే ఏమంటాం? అంత పాపం చేశాడు, వాడిని చంపైదేవా, వాడిని చంపై. నీకు నాకు ఇదిగో అబ్రహాముకి ఎంత తేడా ఉంది చూసావా? ఎంత తేడా ఉంది. శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నాడు, పాపులైన జనాంగం కోసం ప్రార్థన చేస్తున్నాడు. పాపములో జోగి లోకంలో నశించిపోతున్న జనాంగం కోసం మనం ప్రార్థించవలసిన బాధ్యత ఉన్నదని బైబిల్ గ్రంథం మరలా 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 మనకి గుర్తు చేస్తానే ఉన్నది. అనుదినము 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 ఇదిగో విజ్ఞాపన ప్రార్థన చేయ బద్ధులమై మనం ఉన్నాం. మోషే సీనాయి పర్వతం పైకి వెళ్ళాడు. మనందరికి తెలుసు. నిర్గమకాండ 32వ అధ్యాయంలో నుంచి సందర్భాన్ని చెప్తాను, ఎందుకంటే టైం లేదు. మోషే సీనాయి పర్వతం ఎక్కాడు, 40 రోజులు పైనున్నాడు. ఇదిగో దేవుడు ఆజ్ఞల పలకలు ఆయనకి ఇస్తా ఉన్నాడు. ఆయన కిందికి రావడానికి తడవు చేసినప్పుడు జనాంగమంతా పోగైపోయి, ఇదిగో మా కోసం ఒక దూడం చెయ్యి, మాకు కోసం ఒక దేవతం చెయ్యి అనగానే అహరోను వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా పోగు చేశాడు. మనకు తెలియని చరిత్రం కాదు. పోగు చేసిన తర్వాత పొగరుతో ఒక దూడం చేశాడు అహరోను. రేపు పండుగ చేద్దాం అన్నప్పుడు ఇదిగో వాళ్ళందరూ కూడా ఉదయం లేచి జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడడానికి లేచారు. తినడం గురించి ఇజ్రాయేల్ తినడం గురించి ప్రత్యేకంగా మనకి ఎవరు చెప్పనక్కర్లేదేమో. బహుశా ప్రపంచంలో వీళ్ళంతా ఎవడు తిండు, వీళ్ళు తిన్నట్టుగా ఎవడు తిండు. తిండి నువ్వు ఆడమంటే ఇజ్రాయేల్ తర్వాత ఎవరైనా. తినడానికి త్రాగడానికి కూర్చున్నారంట, ఆ తిన్నది అరగడానికి లేచి గెంతులేస్తున్నారు. అక్కడికి దేవుడు వచ్చి ఏమంటారు చూడండి. నిర్గమకాండ 32వ అధ్యాయము 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనను, నీవు దిగి వెళ్ళి ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి, ఇదిగో వారు లోబడనలేని ప్రజలని ఆయన చెబుతూ ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక్కసారి 10వ వచనం. కావున నీ ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా మొత్తం అన్ని చంపేస్తాను, నీ నుంచి మరలా జనాంగాన్ని తీసుకొస్తాను, నీ సంతానం నుంచి మరలా జనాంగం మొత్తం అన్ని తీసేస్తాను. వాళ్ళని చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. మోషే ఎంత పాపంతో నిండిపోయారు తెలుసా? వాళ్ళు రప్పించింది నేను కదా, ఎర్ర సముద్రాన్ని పాలు చేసింది నేను కదా, బండను చీల్చి నీళ్ళు ఇచ్చింది నేను కదా, ఆకాశం మన్నాను కురిపించి బట్టలు ఇదిగో నలగకుండా, చెమట కారకుండా, కాళ్ళు వాయకుండా ఎంత గొప్పగా నడిపిస్తున్నా నేను. బుద్ధి లేదా వీళ్ళకి? కళ్ళారా చూసి చెవులారా విని కడుపు నిండా తిని నన్నే మర్చిపోతున్నారు. చంపేస్తాను మోషే, నువ్వు ఒక్కడి మంచుడి, నీ నుంచి నీ సంతానం నుంచి మరలా జనాంగాన్ని నిందిస్తాను. ఆ మాట అంటే ఎలాగుంటుంది చెప్పండి. నన్ను అమ్మ దేవుడు పిలిచి నిజంగా నీ కుటుంబాన్ని గొప్ప చేస్తాను బాబు అంటే, అమ్మయ్య పక్కవాడి కంటే చాలా గొప్పని అయిపోతాను అనమాట. పక్కవాడు నాశనం అయిపోతాడు, నేను గొప్పని అయిపోతాను. అమ్మా దేవా ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నావు దేవా, నిజంగా నువ్వు గొప్ప దేవుడు అని సంతోషంతో కేకలేస్తామేమో మనం. మోషే అలాంటోడు కాదుగా. మోషే అంటాడు చూడండి అక్కడ ఏమంటాడు. మోషే తన దేవుడైన యెహోవాను ఎవరి కోసం? నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు ఉద్యోగం రావాలి, నా ఆస్తులు పెరిగిపోవాలి. భక్తుల ప్రార్థన అలాగ లేదు. మోషే ప్రార్థన ఎలా ఉంది తెలుసా? మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని పాపులైన జనాంగం కోసం బ్రతిలాడుకుంటున్నాడు. మాట వినని ప్రజల గురించి ఇది బతిలాడుకుంటున్నాడు. ఈయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశం నుంచి రప్పించిన నీ ప్రజల మీద
నీ కోపం మండనేలా? ఆయన కొండల్లో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయిన ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. నీ సేవకున్నారు కదా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు కదా, ఇదిగో ఇజ్రాయెల్ని జ్ఞాపకం చేసుకోవయ్యా. వాళ్ళకి ఇచ్చిన మాటను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు వారితో ఏమని వాగ్దానం చేసావో తెలుసా? నీ సంతానానికి ఇదిగో ఆకాశ నక్షత్రాల చేస్తానన్నావు, దేశాన్ని ఇస్తానన్నావు. అయ్యా అయ్యా మర్చిపోవద్దు అయ్యా, ప్లీజ్ 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 దయచేసి అయ్యా మర్చిపోవద్దయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోవా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవా. కోపమొద్దయ్యా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కోపమొద్దు. నీ గురించి నా గురించి ఎంత ప్రాధేయపడుతున్నాడు తెలుసా? ఎంత ప్రాధేయపడుతున్నాడు ఆయన. ప్లీజ్ దేవా, బతిలాడుకుంటున్నాడు. ప్లీజ్ అయ్యా, ఒక్కసారి శాంతించవా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నువ్వేమని వాగ్దానం చేశావు? ఆకాశ నక్షత్రములే సంతానాన్ని చేస్తానన్నావు కదా. వద్దు అంటే వెంటనే జవాబు వచ్చింది చూడండి, 14వ వచనం. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి మోషే చేసిన ప్రార్థన వల్ల సంతాపపడెను. అబ్రహాము చేసిన ప్రార్థన వల్ల లోతు కుటుంబము రక్షించబడింది. ఆన్ ద స్పాట్ వచ్చింది రిజల్ట్. మోషే పాపులైన జనాంగం కోసం, దేవుని మాట వినని జనాంగం కోసం ప్రార్థన చేస్తే ఆన్ ద స్పాట్ వచ్చింది జవాబు. ఆన్ ద స్పాట్. దావీదు కూడా ఆయన హృదయంలో ఎందుకు పుట్టిందో ఏమో తెలియదు. జనాంగాన్ని లెక్కించాలనుకున్నాడు. సైన్యం ఎంతుందో చూడండి అన్నాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం చివరిలో ఎంతమంది ఉన్నారని తన సైనికుడైన సైన్యాధ్యక్షుడైన ఎవరు? యోవాబు వెళ్ళినప్పుడు 8 లక్షల మంది సుమారుగా ఇజ్రాయేలీలు, 1,00,000 మంది యూదులు ఇదిగో రెడీగా ఉన్నారయ్యా అని లెక్క చెప్పాడు. దేవుడికి కోపం మండిపోయింది. యుద్ధం చేసేది నేను కదా, మొట్టమొదట యుద్ధం చేసినప్పుడు యుద్ధం యెహోవాది అన్నావు, ఇప్పుడేంటి సైన్యాన్ని లెక్కించుకొని నీ బలం చూసుకుంటున్నావు? నా బలం ఎంత, నా సైన్య బలగం ఎంత, నా ఆస్తుపాస్తులు ఎంత, ఏంటి మర్చిపోయావా? నేనని ముందుండి యుద్ధం చేసేది నేనని మర్చిపోయావా అని చెప్పి దేవుడు ప్రశ్నించాడు ప్రవక్తను పంపించి గాదుని. అప్పుడు దావీదు ముందర 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్లో మనందరికీ తెలుసు, నీ చేతిలోనే పడతానయ్యా, నీ చేతిలోనే పడతాను, కరువద్దు, శత్రువు చేతికి అప్పగించడం వద్దు, నీ చేతిలో ఉంటేనే నువ్వు కరుణగలవాడు కనుక నేను బతినరుకోవచ్చు అనుకున్నాడు. దూత వచ్చింది, యెహోవా దూత వచ్చి అనేక మందిని సంహరిస్తూ ఉన్నప్పుడు మనందరము ప్రపంచంలోనే అతి పరిశుద్ధ స్థలమైన యెరూషలేము మందిరం ఉన్న ఆ చోటికి వచ్చినప్పుడు, అర్నోను కళ్ళం అది, అక్కడికి వచ్చినప్పుడు దావీదు ఎదురెళ్ళాడు. అక్కడ నిలుచుని ఆయన మాట్లాడుతున్న మాట ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము ముగించుకుందాం, 2 నిమిషాలు. ద్వితీయ ఉపదేశకాండము చివరి అధ్యాయము 2వ గ్రంథము 24 అండి. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం చదువుతాను. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను, చిత్తగించుము. ప్రార్థన చేస్తున్న ఆయన ఎవరు? ఏ దావీదు? బైబిల్లో ఆయన పేరు రాయబడిన ప్రతిసారి రాజైన దావీదు చేస్తున్న ప్రార్థన, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి. ఆయన కూడా తన గురించి ప్రార్థన చేసుకోవట్లేదు, ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికే 75,000 మందిని చంపేశాడు. విజ్ఞాపన ప్రార్థన అంటే నువ్వు ఇతరుల కోసం చేసేది. క్రైస్తవులమైన మన పైన యేసుక్రీస్తు ప్రభు స్వరక్తంలో నువ్వు నేను కడగబడ్డాం, మనకు రక్షణ వచ్చింది. ఆ రక్షణను పొందుకోవడానికి ఇంకా సాగుతూనే ఉన్నాం, ఇంకా కొనసాగుతూనే ఉన్నాం. ఎప్పటి వరకు అంటే మన ప్రాణం ఉన్నంత వరకు, మనం మట్టిలో చేరేంత వరకు ఆయనలో మనం సాగాలి, ఆయన సన్నిధానానికి చేరేంత వరకు. కానీ
నువ్వు మాత్రమే వెళితే సరిపోతుందా పరలోకానికి? నువ్వు మాత్రమే వెళ్తే సరిపోతుందా పరలోకానికి? నాశనం వైపు జోగుతున్న జనాంగాన్ని, ఇదిగో లోకమని అగ్నిలో కాలిపోతున్న జనాంగాన్ని, అనేకులని కనీసం నీ మట్టుకు కొందరినైనా నువ్వు లాగి దేవుని సన్నిధానానికి నడిపించవలసిన బాధ్యత మన పైన ఉంది. వెళ్ళి సువార్త చెప్పలేమో, నువ్వు మోకరించి ప్రార్థించడం అవుతుందిగా. వెళ్ళి సువార్త చెబితే ఎవడో ఏదో అంటాడని, ఎవడో అడ్డగిస్తాడని భయాలు ఉండొచ్చు కాక నీకు. ఓకే, నువ్వు మోకరించి ప్రార్థించొచ్చుగా. వెళుతున్న వారి కోసం ప్రార్థన చేయి, వినాలనే ఆ యొక్క జనాంగం కోసం ప్రార్థన చేయి. మన దేశంలో ఎంత మత ఛాందస్వాదం పెరిగిపోయిందో చూస్తున్నారు కదా మీరు. మత పిచ్చి ఎంత పెరిగిపోతుందో చూస్తున్నాం కదా మనం రోజు వీడియోలో. నిన్నటికి నిన్న హైదరాబాదులో వాక్యం చెబుతూ వ్యాన్లో వెళ్తుంటే అడ్డగించారు మతోన్మాదులు. ప్రార్థన చేయొద్దా మనం? వాళ్ళకి తెలియక అడ్డగిస్తున్నారు. మనం ఏం చెప్తున్నాం? దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టాడయ్యా, ఆయన నమ్ముకుంటే నీ పాపాలు తీసేస్తాడు ఆయన. ఇది వాళ్ళకి నచ్చట్లేదు, ఇది వారికి నచ్చట్లేదు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదయ్యా. బైబిల్లో మాకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? నువ్వు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నీ సువార్త ప్రకటించాలి. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మకపోతే వాడే పోతాడు, వదిలే అన్నాడు. బలవంతం లేదు దేవుడి దగ్గర. బలవంతం మత మార్పులు ఉండవు. ఇది మతం కాదు. కనుక క్రైస్తవులమైన మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఇతరుల కోసం, ఇదిగో పాపముల కోసం, శత్రువుల కోసం మనం ప్రార్థిస్తూ మన ప్రార్థనలకు జవాబులు పొందుకుంటూ దేవుని సన్నిధానంలో ఇంకా నమ్మకంగా కొనసాగడానికి సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాలు భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. ఇంతవరకు చక్కని రీతిలో విజ్ఞాపన ప్రార్థనల గురించి మరి నక్కా ప్రకాష్ గారు దైవ సందేశాన్ని మనకు అందరికీ అందించారు. మనందరం కూడా విని నేర్చుకుని ఆచరణలో పెట్టి మనందరం కూడా మన శత్రువుల కోసం, అలాగే మన దేశం కోసం, అలాగే